ఒకసారి ఆలోచించండి, ఏ చేతిలో అయితే ఒకప్పుడు ట్రక్ యొక్క గేర్ ఉందో ఈ రోజు అదే చేతిలో ల్యాంబోర్గినీ స్టీరింగ్ ఉంది. ఒక సామాన్యుడి నుండి రాజేష్ రవాణిగా మారాడు. ఎవరైతే రాత్రి పగలు ట్రక్ నడిపేవారు. చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో నిద్ర అండ్ మెదడులో కేవలం ఒకే ఒక్క ప్రశ్న, ఏంటి జీవితం ఇంతేనా? అతను యూట్యూబ్ మొదలు పెట్టారు. ఫస్ట్ వీడియో 50 వ్యూస్, సెకండ్ వీడియో 100 వ్యూస్ అండ్ మూడో వీడియో కష్టంగా 200 వ్యూస్ వచ్చాయి. జనాలు నవ్వేవారు, ట్రక్ డ్రైవర్ వ్లాగ్స్ చేస్తాడా, వీడి వల్ల ఏం కాదనేవాళ్ళు. కానీ తన స్టీరింగ్ వదలలేదు. ట్రక్ది ఇంకా తన కలది. ఇంకా ఒక రోజు తనకు ఒక విషయం అర్థమైంది, కెమెరా పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, స్టోరీలో నిజాయితీ ముఖ్యం. తన విధానాలు మార్చుకున్నాడు. ట్రక్ డ్రైవర్ యొక్క అసలైన జీవితం చూపించాడు. ఏ యాక్టింగ్ లేదు, షో ఆఫ్ లేదు, జస్ట్ లైఫ్ ఎలా ఉందో అలానే కెమెరాలో ఉంది. మెల్లమెల్లగా జనాలు రావడం స్టార్ట్ చేశారు. జనాలు కనిపించింది, అరే ఇది మా కథలానే ఉంది. ఇంకొక రోజు ఒక వీడియో పరిగెట్టింది, 10,000 వ్యూస్, తర్వాత 1,00,000, 2,00,000. సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. కమెంట్స్ వచ్చేవి, బ్రదర్ ఆగద్దు. బ్రాండ్స్ రావడం మొదలయ్యాయి అండ్ కష్టం ఫలించింది. ఒకసారి ఆలోచించండి, ఏ స్టీరింగ్ అయితే ఒకప్పుడు కడుపు నింపిందో అదే స్టీరింగ్ కళలకు కూడా దారి చూపించింది. ఇంకా అలాంటి రోజు ఒకటి వచ్చింది. ట్రక్ తర్వాత తన చేతిలో ల్యాంబోర్గినీ స్టీరింగ్ ఉంది. ఈ కథ డబ్బు గురించి కాదు మై ఫ్రెండ్, ఈ కథ ధైర్యం గురించి, కష్టం గురించి అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి. ఒకవేళ మీ కథలో నిజాయితీ ఉంటే ఏదో ఒక రోజు ఈ ప్రపంచమే వింటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, స్టీరింగ్ పట్టుకుంటారా లేక కేవలం సాకులు వెతుకుతారా? నాకు తెలుసు యూట్యూబర్ బిజినెస్ అందరికి సూట్ అవ్వకపోవచ్చు, బట్ ఎవరినైనా కోటీశ్వర్లు చేసే పవర్ ఇన్వెస్టింగ్ లో ఉంది. ఒక మిలియనర్ నెలకు 5-10 వేలు సేవింగ్స్ తో స్టార్ట్ చేసి మన ఫస్ట్ ₹1,00,00,000 వరకు రీచ్ అవ్వడానికి ఇచ్చిన కంప్లీట్ బ్లూ ప్రింట్ బయోలోని మాస్టర్ క్లాస్ లో ఉంది. లింక్ అని కమెంట్ చేసి ఈ రోజే మిస్ కాకుండా చూడండి. ముందే తెలుసుకుని ఉండాల్సిందే అనే బాధ మీకు ఉండకూడదని చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం.